మోహిత్రావు చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే మార్చి 15న కవిత అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత ఈడీ కస్టడీ, సిబిఐ కస్టడీ, అలాగే జ్యుడిషియల్ కస్టడీ అన్నీ కూడా అనుభవిస్తూ కవిత తిహార్ జైలు నుంచి 167 రోజుల తర్వాత ఈరోజు విడుదల కాబోతున్నారు. గతంలోనే కవిత చెప్పారు, కడిగిన ముత్యంలోనే బయటకు వస్తారన్నారు. అదేవిధంగా కవిత బయటకు రాబోతున్నారంటూ కూడా మోహిత్రావు కవిత తరపు న్యాయవాది మోహిత్రావు చెప్తున్నారు. ఇక ఈరోజు సుప్రీంకోర్టులో వాదనలు ముగిసిన తర్వాత, జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కవితను కలిసేందుకు కేటీఆర్ ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళారు. మరోవైపు అంటే ఇక్కడ నుంచి తన నివాసానికి, బస్సు ఉంటున్న నివాసానికి వెళ్ళి అక్కడ సంబరాలు చేసుకున్నారు. అందరితో సంబరాలు చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళి బెయిల్ బాండ్స్ అని కూడా సబ్మిట్ చేశారు. బెయిల్ ఆర్డర్ రాగానే సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్యలో కవిత తిహార్ జైలు నుంచి విడుదలవుతారంటూ కూడా మోహిత్రావు చెప్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా ముందుగానే ఊహించి కవితకి ఈరోజు ఎట్టి పరిస్థితులను బెయిల్ వస్తున్నట్టు కూడా వారందరూ ముందుగానే ఊహించారంటూ వాళ్ళు చెప్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఈరోజు 1.5 అవర్ అంటే దాదాపు గంటన్నర పాటు వాదనలు విన్న తర్వాత సుప్రీం ద్విసభ్య ధర్మాసనం జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కె విశ్వనాథులతో కూడిన ధర్మాసనం కవితకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అంటే ఇంతకుముందు చెప్పినట్లుగా కవిత వారం వెళ్ళి ఎవరి ముందు అటెండ్ కావాల్సిన అవసరం లేదంటూ కూడా మోహిత్రావు తెలిపారు. కేవలం ట్రయల్లో భాగంగా విచారణ సందర్భంగా కవిత కేసు సంబంధించి విచారణ ఉన్న సందర్భంలో ఇక్కడ రౌజన్ కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది. ఎప్పుడైనా దర్యాప్తు సంస్థలు పిలిచిన నేపథ్యంలో, కోర్టు నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో అక్కడకు ఢిల్లీ రౌజన్ కోర్టులో, ఐటీఓ దగ్గర ఉన్న రౌజన్ కోర్టులో హాజరు కావాల్సి ఉంటుంది. అక్కడ విచారణకు అటెండ్ కావాల్సి ఉంటుందంటూ కూడా మోహిత్రావు తెలిపారు. మరోవైపు 2 కేసుల్లో 10 లక్షలు బెయిల్ బాండ్ సమర్పించాల్సి ఉంటుంది. ఈ బెయిల్ బాండ్స్ కూడా మేము సిద్ధం చేశాము. ఇక బెయిల్ ఆర్డర్ రావడంతోనే తిహార్ జైలుకు వెళ్ళి అక్కడ జైలు అధికారులకు బెయిల్ ఆర్డర్ను సమర్పించి ఈ బెయిల్ బాండ్ను కూడా ఏదైతే 10 లక్షలు బెయిల్ బాండ్ ఉందో అది కూడా సబ్మిట్ చేసి అక్కడ ఫార్మాలిటీస్ ఏవైతే ఫార్మాలిటీస్ అని కంప్లీట్ చేసిన తర్వాత కవిత తిహార్ జైలు నుంచి విడుదల కాబోతున్నారంటూ కూడా ఈ కవిత తరపు న్యాయవాది మోహిత్రావు, మొదటి నుంచి కూడా కవిత కేసును ఇక్కడ నుంచి చూస్తూ ఉన్న వ్యక్తి మోహిత్రావు మొత్తం ఇక్కడ బెయిల్ పిటిషన్ సంబంధించి సుప్రీంకోర్టులో వేయడం కానీ, ట్రయల్ కోర్టు, హైకోర్టులో మొత్తం ప్రతి ఒక్కటి కూడా దగ్గరుండి మోహిత్రావు చూస్తూ ఉన్నారు, న్యాయవాది, సీనియర్ న్యాయవాది. మరోవైపు ఈరోజు కవితకు సంబంధించిన బెయిల్ బాండ్ సబ్మిషన్లో కూడా మోహిత్రావు ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళి తిహార్ జైల్లో సబ్మిట్ చేస్తారు. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో కవిత తిహార్ జైలు నుంచి విడుదల కాబోతున్నారు. బీఆర్ఎస్ శ్రేణుల ఘన స్వాగతం మధ్య కవిత బయటకు రాబోతున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు కొంతమంది ఢిల్లీ వచ్చారు, మరికొంతమంది ఈ బెయిల్ ఆర్డర్ రావడంతోనే మరికొంతమంది హైదరాబాద్ నుంచి ఢిల్లీ బయలుదేరుతున్నారు. అందరి ఆహ్వానం మధ్య, అందరి స్వాగతాల మధ్య, అంటే వారి యొక్క సంబరాల మధ్య కవితను తిహార్ జైలు నుంచి బయటకు తీసుకురాబోతున్నారు. ఒకవేళ ఈరోజు తిహార్ జైలు నుంచి బయటకు విడుదలైన నేపథ్యంలో ఈరోజే తిరిగి హైదరాబాద్ వెళ్తారా లేదా రేపు వెళ్తారా అనేది కూడా చూడాల్సి ఉంది. ఇక బరికాసేపట్లోనే హరీష్ రావు, కేటీఆర్, అలాగే బీఆర్ఎస్ అనుచర గణమంతా కూడా, బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా తిహార్ జైలుకి వెళ్ళబోతున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇటు హరీష్ రావు, కేటీఆర్, మరోవైపు కవిత తరపు న్యాయవాది మోహిత్రావు ఈ బెయిల్ బాండ్కి సంబంధించి కానీ, బెయిల్ ఆర్డర్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా తిహార్ జైలు అధికారులకు సబ్మిట్ చేసిన తర్వాత ఈరోజే 6-7 గంటల మధ్యలో తిహార్ జైలు నుంచి కవిత బయటకు రాబోతున్నారనేది మోహిత్రావు చెప్తూ ఉన్నారు. అయితే శివ, ఇటు ముకుల్ రోహిత్గి మీడియాతో మాట్లాడిన తర్వాత ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఏంటంటే మాగుంట శ్రీనివాసరెడ్డి. తన చేతులు దురిపేసుకున్నారు, 1 రూపీ కూడా ట్రాన్సాక్షన్ అసలు కవితకు జరగలేదు, ఇప్పటి వరకు అన్ఫెయిర్ ప్రాసిక్యూషన్ అనేది జరిగింది అని చెప్పి వాళ్ళు మెయిన్గా చెప్తున్నారు. ఇక దీని తర్వాత అంటే హైకోర్టు అంతకుముందు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో ఆ జడ్జిమెంట్ని తప్పుగా నోట్ చేశారని సుప్రీంకోర్టు పేర్కొందని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. సో దీని తర్వాత కేసు ఏమైనా ఒకసారి రివైవ్ అయ్యి ఇంకేమైనా కొత్త పేర్లు చేర్చే అవకాశం ఉందా అసలు? రైట్, ప్రజెంట్ బెయిల్ లభించిన నేపథ్యంలో ఇటు మనీష్ సిసోడియా కూడా దీంట్లో బెయిల్ లభించింది. మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ కూడా ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ మనీ లాండరింగ్ కేసులో మధ్యంతర బెయిల్ అయితే అరవింద్ కేజ్రీవాల్కి లభించింది. సిబిఐ కేసుకు సంబంధించి కూడా సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించి తదుపరి విచారణ కూడా అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించిన సిబిఐ కేసు విచారణ వాయిదా పడింది నెక్స్ట్ మంత్కు. ఇక కవితకు బెయిల్ అయితే, రెగ్యులర్ బెయిల్ అయితే లభించింది కొన్ని కండిషన్స్తో కలిపి. అంటే ఇది కంప్లీట్ బెయిల్ అని మనం చెప్పలేము, ఎందుకంటే ఇక్కడ కేసు అయితే ట్రయల్లో ఉంది. కేవలం ఇప్పుడు ఏంటంటే ఈ 5 నెలల వ్యవధిలో కవితకు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలను మీరు నిరూపించలేకపోయారు, అందుకని కవితకు మేము బెయిల్ ఇవ్వాలనుకుంటున్నామంటూ ద్విసభ్య ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. అది కూడా కండిషన్స్తో కూడిన బెయిల్. దేశం నుంచి పారిపోకూడదు, 10 లక్షల బెయిల్ బాండ్ సమర్పించాలి. ఈ కేసు సంబంధించిన ఎవరితో కూడా కవిత సంప్రదింపులు కానీ, డైరెక్ట్గా ఎవరితో మాట్లాడడం కానీ, భయపెట్టడం కానీ, ఆ ఫోన్లో కూడా ఎవరితో మాట్లాడకూడదు అనేది ప్రధానంగా ప్రతి వ్యక్తికి బెయిల్ ఇచ్చే సందర్భంలో ప్రతి కోర్టు కూడా ఇచ్చే కొన్ని కండిషన్స్ ఇవి. దానిలో భాగంగా కవిత కూడా ఇప్పుడు ట్రయల్ జరుగుతున్న నేపథ్యంలో విచారణకు పిలిస్తే విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. విచారణ
విచారణకు హాజరవుతామని తెలిపిన నేపథ్యంలోనే కవితకు బెయిల్ మంజూరైంది. ఇక కొత్తగా ఇంకెవరినైనా అంటే మొత్తం ఈ కేసుతో ఇన్వాల్వ్ అయి ఉన్న కేసు లిక్కర్ పాలసీ రూపకల్పనలో కీలక సూత్రధారులైన ప్రతి ఒక్కరిని కూడా దీంట్లో అరెస్ట్ చేశారు. దీంట్లో అసలు ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన ప్రైవేట్ పరం చేయాలని నిర్ణయించుకున్నది అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా. అంటే ప్రభుత్వ ప్రైవేట్ పరం చేయడం ద్వారా 9,000 కోట్ల లాభం వస్తుందని ఆలోచనతోనే 2021-22 ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనను అప్పటి వరకు ప్రభుత్వ హయాంలో ఉన్న లిక్కర్ పాలసీ విధానాన్ని ప్రైవేట్ పరం చేయడం ద్వారా అధిక లాభాలు వస్తాయని యోచించి ప్రైవేట్ పరం చేశారు. దాంట్లోనే అవకతవకలు జరిగాయని భావించిన చీఫ్ సెక్రటరీ ఆ సందర్భంలో 2021-22లో కొత్తగా వచ్చిన చీఫ్ సెక్రటరీ దీంట్లో అవకతవకలు జరిగాయి, విచారణ జరిపించాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు ఫిర్యాదు చేయడంతో వీకే సక్సేనా హోంశాఖకు రిఫర్ చేశారు. అక్కడ హోంశాఖ సిబిఐ ఈడీ చేత విచారణ చేపించిన నేపథ్యంలోనే దీంట్లో ముందు అసలు అధికారులు ఎవరున్నారు, ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన విధి విధానాల రూపకల్పనలో ముందు ఈ శాఖకు సంబంధించిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ శాఖకు సంబంధించిన ఎక్సైజ్ శాఖ కమిషనరు ఆ ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరూ ముందు విచారించిన తర్వాత మీరు ఎందుకు ఈ విధానాన్ని అవలంబించాల్సి వచ్చింది, ఎందుకు ప్రైవేట్ పరం చేయాల్సి వచ్చిందని చెప్పి అడిగినప్పుడు దీనికి సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ద్వారా మేము ఇంప్లిమెంట్ చేశామని, అంటే మంత్రులు ఎవరైతే ఉన్నారో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ముందుగా అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఆ కమిటీ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా మరొక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీ ఏర్పాటు చేశారు. అక్కడ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఇచ్చిన నివేదికను వీకే సక్సేనాకు సబ్మిట్ చేసిన తర్వాత వీకే సక్సేనా 2021-22 మధ్యలో 21 ఎండింగ్లో అంటే అక్టోబర్ సెప్టెంబర్ మధ్యలో ఈ లిక్కర్ పాలసీని అవలంబించవచ్చు అని గవర్నమెంట్కు ఇచ్చిన తర్వాత 2022లో దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. తర్వాత దీనికి సంబంధించి జోన్స్ ఏవైతే ఉన్నాయో జోన్స్కి సంబంధించి అందరికీ మొత్తం దీనిలో ఎవరెవరైతే జోన్స్ కావాలనుకున్నారో వారందరూ కూడా దీంట్లో అంటే వేలంపాటలాగా దీనికి సంబంధించి అందరూ ఇన్వాల్వ్ అవ్వచ్చు, దీనికి సంబంధించి జోన్స్ అందరూ పాడుకోవచ్చు అని కోరిన నేపథ్యంలో దీనికి సంబంధించి సౌత్ గ్రూప్ నుంచి కవిత అప్పటికి కవిత ఎంపీగా ఉన్న నేపథ్యంలో ఆ సందర్భంలో అక్కడ మాజీ ఎంపీగా ఉన్నారు, తర్వాత ఎమ్మెల్సీగా ఉన్నారు, మాజీ సీఎం కుమార్తె కాబట్టి పలుకుబడి ఉన్న నేపథ్యంలో పాత పరిచయాల నేపథ్యంలోనే అరవింద్ కేజ్రీవాల్ గవర్నమెంట్లో మీడియా కోఆర్డినేటర్గా ఉన్న విజయ్ నాయర్ ద్వారా కవిత ఢిల్లీ లిక్కర్ పాలసీలో వ్యవహారంలో లిక్కర్ పాలసీ వ్యాపారంలో ఇన్వాల్వ్ అయ్యారు. డ్రాఫ్ట్ రూపకల్పనలో మార్పులు చేర్పులో కవిత పాత్ర ఉంది. దానికి సంబంధించి జోన్లు కేటాయించిన సౌత్ గ్రూప్ మొత్తం కవితకు హ్యాండ్ వర్క్ చేశారు అరవింద్ కేజ్రీవాల్. ఆ సందర్భంలోనే మీరంటలుగా మాగుంట రాఘవరెడ్డి, మాగుంట శ్రీనివాసరెడ్డి ఆ 100 కోట్ల రూపాయలు ఏవైతే ముడుపులు చేతులు మారాయని చెప్తూ ఉన్నారో ఆ 100 కోట్ల రూపాయలు దాదాపు 50 కోట్ల రూపాయలు అనేవి మాగుంట రాఘవరెడ్డి ఫ్యామిలీ అంటే మాగుంట శ్రీనివాసరెడ్డి ఇచ్చారు అనేది ఒక అభియోగం అయితే ఈడీ సిబిఐ దర్యాప్తు సంస్థలు అభియోగాలు నమోదు చేస్తున్నాయి. దానిలో భాగంగానే నాకు ఎటువంటి దీంట్లో ఇన్వాల్వ్మెంట్ లేదు అనేది మాగుంట రాఘవరెడ్డి, మాగుంట శ్రీనివాసరెడ్డి తెలిపారు. తెలిపిన నేపథ్యంలో వారి దగ్గర ఉన్న సమాచారాన్ని ఈ రెండు దర్యాప్తు సంస్థలకు ఇచ్చిన తర్వాత వారు అప్రూవర్గా మారి ప్రజెంట్ వారిద్దరు కూడా బెయిల్పై బయట ఉన్నారు. ఇక తర్వాత సౌత్ గ్రూప్కు సంబంధించి మరో వ్యక్తి వ్యాపారవేత్త శరత్ చంద్రారెడ్డి కూడా అప్రూవర్గా మారి బయట ఉన్నారు. ఇక ఇలా ప్రతి సౌత్ గ్రూప్లో కీలకంగా ఉన్న వారందరూ కూడా బడా వ్యాపారులందరూ కూడా అప్రూవర్గా మారడం, వారి నుంచి సమాచారం సేకరించిన నేపథ్యంలోనే వారిచ్చిన సమాచారం ఆధారంగానే కవితకు ఉచ్చు బిగించినట్లుగా కూడా ఈడీ సిబిఐ దర్యాప్తు సంస్థలు చెప్తూ ఉన్నాయి. మరోవైపు అభిషేక్ బోయిన్పల్లి, అరుణ్ రామచంద్ర పిల్లై, మరోవైపు చార్టెడ్ అకౌంటెంట్ బుచ్చిబాబు వీరందరి సహకారంతోనే కవిత వ్యాపారం కొనసాగింది. వారు కూడా ఈ లిక్కర్ సంబంధించి వ్యాపారాల్లో సమావేశాలకు సంబంధించి కూడా చార్టెడ్ అకౌంటెంట్గా బుచ్చిబాబు పాల్గొన్నారు, అనేక సమావేశాలు పాల్గొన్నారు. కవిత బినామీగా అరుణ్ రామచంద్ర పిల్లై పాల్గొన్నారు. మరోవైపు కవిత వ్యాపార భాగస్వామిగా అభిషేక్ బోయిన్పల్లి, మరికొంతమంది అభిషేక్ బోయిన్పల్లితో ట్రాన్సాక్షన్ ముత్త గౌతమ్ కానీ మరికొంతమంది ఇలా ఒక్కొక్కరి పేర్లు సాక్షులుగా ఎవరైతే అరెస్ట్ అయ్యారో వారితో ఎవరెవరు ఆర్థిక లావాదేవీలు వాట్సాప్ చాటింగ్లు ఫోన్లు కానీ డేటా ఆధారంగా అందరినీ కూడా దాదాపు 493 మందిని విచారించారు. 57 మందిని నిందితులుగా చేర్చారు. ఇప్పటికీ కొంతమంది అప్రూవర్గా మారారు, మరికొంతమంది మధ్యంతర బెయిల్ బయట ఉన్నారు, మరికొంతమంది రెగ్యులర్ బెయిల్లో బయట ఉన్నారు, మరికొంతమంది ఇంకా కొన్ని సంవత్సరాలుగా అంటే మొదట మనీష్ సిసోడియా అరెస్ట్ అయ్యారు. 17 నెలల తర్వాత 530 రోజుల తర్వాత సుప్రీంకోర్టు ధర్మాసనం ఆయన కూడా కండిషన్స్తో బెయిల్ మంజూరు చేసింది. తర్వాత మరికొంతమంది విజయ్ నాయర్ ఇప్పటికీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. విజయ్ నాయర్ బెయిల్ పిటిషన్ కోర్టు కూడా విచారణ వాయిదా వేసింది. మరికొంత అమిత్ అరోరా, అభిషేక్ బోయిన్పల్లి ఇప్పుడు తన భార్యకు అనారోగ్య సమస్యల వల్ల హెల్త్ గ్రౌండ్స్లో బయట ఉన్నారు. తర్వాత మరికొంతమంది కూడా ఇలా హెల్త్ గ్రౌండ్స్లో బయటకు వెళ్ళడం, మళ్ళీ ఇటు ట్రయల్ కోర్టులో లొంగిపోవడం, అక్కడి నుంచి తిహార్ జైలు అధికారులు పోలీసులు తిహార్ జైలుకు తరలించడం, ఇలా ఈ ప్రాసెస్ కొనసాగుతుంది. 2021-22 ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి ఇదంతా ప్రాసెస్ కొనసాగుతుంది. దీంట్లో కీలకంగా ఉన్న నిందితులందరూ కూడా అందరూ ఇప్పుడు జైల్లోనే ఉన్నారు. మరి కొత్తగా వేరే వాళ్ళని తీసుకొచ్చే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే గతంలో ఎవరైతే 493 మందిని విచారించారో విచారణ అవసరమైతే మళ్ళా వారినే పిలిచి విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకా తర్వాత ఇదంతా విచారణ అంతా కంప్లీట్ చేయాలంటే కూడా సుప్రీం ధర్మాసనం తెలియజేసింది. తర్వాత ఇప్పటి వరకు మొదటి నుంచి అరెస్ట్ అయిన
వ్యక్తి నుంచి ఇప్పటివరకు అరెస్ట్ అయిన వ్యక్తుల వరకు కూడా ఛార్జ్ షీట్లు నమోదు చేశారు. ఛార్జ్ షీట్లు దాఖలు సిబిఐ, ఈడీ దర్యాప్తు సంస్థలు ఛార్జ్ షీట్లు దాఖలు చేశాయి కాబట్టి ఆ ఛార్జ్ షీట్లపై విచారణ నెక్స్ట్ జరుగుతుంది. కేసు దర్యాప్తు అంతా కంప్లీట్ అయిన తర్వాత ఛార్జ్ షీట్పై విచారణ ఉంటుంది. విచారణలో ఛార్జ్ షీట్లో ఎవరెవరు ఎప్పుడు ఈ లిక్కర్ పాలసీలు ఎంటర్ అయ్యారు, ఎంత మేర వీరు లబ్ధి పొందారు, ఎంత మేర ప్రభుత్వానికి ఆదాయానికి గండి పడింది, దీని ద్వారా వీరు ఎంతవరకు లబ్ధి పొందారు, ప్రభుత్వ అధికారాన్ని దుర్వినియోగం ఎంతవరకు చేశారు, ఇటు అరవింద్ కేజ్రీవాల్ కానీ మనీష్ సిసోడియా రీసెంట్గా సంజయ్ సింగ్ని కూడా ఆరోపణలపై అరెస్ట్ చేసినప్పటికీ 6 నెలల తర్వాత సంజయ్ సింగ్ కూడా బెయిల్పై విడుదలయ్యారు, రాజ్యసభ ఎంపీ. తర్వాత మరికొంతమందిని కూడా త్వరలో అరెస్ట్ చేస్తారంటూ కూడా వారందరూ కొంత అనుమానం అయితే వ్యక్తం చేశారు. కానీ ఫైనల్గా అరవింద్ కేజ్రీవాల్కే సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరి A1గా ఉన్న మనీష్ సిసోడియా కూడా బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో దాదాపు కేసు దర్యాప్తు అనేది కొలికి వచ్చింది కాబట్టి త్వరలోనే కేసు క్లోజ్ చేసే అవకాశం ఉందంటూ కూడా ప్రచారం జరుగుతుంది. కానీ ఒకవేళ ఈ దర్యాప్తు అంతా కంప్లీట్ అయిన తర్వాత ఛార్జ్ షీట్లు దాఖలు చేశారు కాబట్టి ఛార్జ్ షీట్లపై విచారణ ఉంటుంది. ఆ విచారణ సందర్భంలో ఎవరైతే బెయిల్ పొందారో వారందరూ కూడా విచారణకు పిలిచే అవకాశం కనిపిస్తుంది. కోర్టు నోటీసులు పంపించే అవకాశం కనిపిస్తుంది. ఆ సందర్భంలో మాత్రం కంపల్సరీగా ఎవరైతే బెయిల్పై ఉన్నారో, ఎవరైతే అపూర్వవర్గం మారారో వారందరూ కూడా విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ కూడా సుప్రీం ధర్మాసనం కానీ, ఢిల్లీ హైకోర్టు కానీ, రౌజోని కోర్టు కానీ బెయిల్ మంజూరు చేసే సందర్భంలో కొన్ని కండిషన్స్ పెట్టి వారందరికీ బెయిల్ మంజూరు చేసింది. మొత్తంగా చూసుకుంటే 5 నెలల తర్వాత కవిత ఈ రోజు సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య తిహార్ జైలు నుంచి బయట అడుగు పెట్టబోతున్నారు. శివ, ఈ రోజు కవిత బెయిల్ విషయంలో సెక్షన్ 45 అనేది కీలకంగా అయిందనుకోవచ్చా? రైట్, డెఫినెట్గా మహిళగా ప్రత్యేక అధికారాలను, ప్రత్యేక చట్టాలను మహిళకు వినియోగించి బెయిల్ ఇవ్వచ్చు అనేది ప్రధానంగా చెప్తున్నారు. దానిలో భాగంగానే కవితకు ఈరోజు ఆ సెక్షన్ను పరిగణన తీసుకోవడం కానీ, కవితకు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేకపోవడం ద్వారా కూడా కవితకు బెయిల్ లభించింది అనేది ప్రధానంగా మనకు తెలుస్తుంది. దానిలో భాగంగానే అంటే కవితను ఏవైతే ఆరోపణలతో అరెస్ట్ చేశారో ఈడీ కానీ, సిబిఐ కానీ ఆ ఆధారాలను నిరూపించలేకపోయారు. ఇటు 100 కోట్ల రూపాయలు అన్నారు, ₹1 కూడా రికవరీ చేసుకోలేకపోయారు. ఇటు ఫోన్లో డేటాను ధ్వంసం చేశారన్నారు, ఫోన్లో ఎటువంటి డేటాను రికవరీ చేసుకోలేకపోయారు కవితకు వ్యతిరేకంగా. ఇలా ప్రతి ఒక్కటి కూడా ఇది దర్యాప్తు అనేది ఫెయిర్గా చేయడం లేదు, పారదర్శకంగా చేయడం లేదు, పక్షపాతంతో వ్యవహరిస్తున్నారనేది ప్రధానంగా సుప్రీం ధర్మాసనం కూడా జస్టిస్ బిఆర్ గవాయ్ ఒకంత అసహనం అయితే వ్యక్తం చేశారు. మొత్తంగా చూసుకుంటే ఇరువురు వాదనలు విన్న అనంతరం కవిత తరపు న్యాయవాది జస్టిస్ బిఆర్ గవాయ్ అలాగే జస్టిస్ కేవీ విశ్వనాథులు కవిత తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలతో ఏకీభవించి కవితకు ఈరోజు బెయిల్ మంజూరు చేశారు.